శ్రీమతే రామానుజాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైనితేయాయ నమః. శ్రీశేషపక్షీంద్రపద్మగర్భ సేనేశముఖ్యాన్ ప్రతిబోధయంతాం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రమాద్యం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం కింద, గరుడోత్సవం కింద ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ వ్రతానికి పేరు గరుడు పంచమి వ్రతం. ఈ వ్రతాన్ని అనాది కాలం నుంచి మన పెద్దవాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. ఇవి కూడా స్కాంధ పురాణాంతర్గతంగా మనకు తెలుస్తూ ఉన్నది. దీనిలో ప్రధానంగా ఈ గరుడ పంచమి అనేటువంటిది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమే గరుడ పంచమి. దానిని ప్రధానంగా చేసుకుని సాంప్రదాయపరులు కొంతమంది గరుడాళ్వారిని ప్రధానంగా చేసుకుని అర్చిస్తున్నారు. కొంతమంది గౌరీదేవిని ప్రధానంగా చేసుకుని అర్చిస్తున్నారు. విష్ణువాహ నమస్తుభ్యం వైనితేయాయతే నమః అనేసి దీనికి ప్రామాణికం ఉంది. ఈ గరుత్మంతుడు విష్ణువుకు వాహనం. ప్రపంచాన్ని మోసేటువంటి ఏ విష్ణువైతే ఉన్నాడో ఆయననే మోసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. గరుడ పురాణం ఉంది. గరుత్మంతుడి గురించి రామాయణంలో ఉంది, భారతంలో ఉంది, భాగవతంలో ఉంది. ఏ పురాణంలో అయినా సరే ఏదో ఒక సమయంలో ఈ గరుడు యొక్క చరిత్ర ఉందన్నమాట. మొట్టమొదటగా విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభించి గరుడాళ్వారిని ప్రార్థన చేసి, గరుడాళ్వారికి షోడశోపచార పూజలు చేసి, గరుడాళ్వారికి అష్టోత్తర శతనామ పూజ చేసి, గరుడాళ్వారి యొక్క కథని వినతా కద్రువా అని చెబుతుందా ఒక ఆవిడ. అటువంటి కథలు ఏవైతే ఉన్నాయో దానిని మనం మననం చేసుకుంటూ స్మరించుకుంటూ తీర్థప్రసాద గోష్ఠి చేసుకుంటాం. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. దర్భేశ్వాసీనః దర్భాంధర్జమానః పవిత్రిః ప్రాణానాయమ్య. అందరూ ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భవః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవस्य धीमहि ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోద్యుతిరసః అమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. గోవింద గోవింద గోవింద. మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణా కావేరీ మధ్యదేశే భగవతాలయే భగవత్ సన్నిధౌ ఆదివరాహక్షేత్రే సువర్ణముఖీ నదీ సమీపే భగవద్భాగవత ఆచార్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ వికారినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరః శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం పంచమ్యాం శుభతిథౌ మమ. మీ గోత్రము పేరు నక్షత్రం మనసులో స్మరించుకోండి అందరూ. కుటుంబస్య క్షేమః స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య
ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే సర్వమంగళ కార్యాణి అనుకూల సిద్ధ్యర్థం మమ గృహే సర్వ నాగదోష నివారణ సిద్ధ్యర్థం మమ గృహే సర్వ విషహరణ నివారణ సిద్ధ్యర్థం మమ గృహే శీఘ్రమేవ జీవః సుపుత్ర పౌత్ర వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ వైనతేయ దేవతా ఉద్యస్య వైనతేయ దేవతా ప్రీత్యర్థం శ్రీ గరుడ పంచమి వ్రతం ఆచార్య ముఖేన కరిష్యే నిర్విఘ్నప్రసమాప్తమాప్తి సిద్ధ్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం నమస్సదే నమస్సదస్పదయే నమస్సఖీనాం పూర్వకానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే సప్రదశభాం మే గోపాయ ఏతశబ్దః తానింద్రియావత్ కురు సర్వాభ్యో శ్రీవైష్ణవేభ్యో నమః ఇతి నమస్కారం కృత్వా విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢసంజ్ఞాధనాథం ముద్రాచక్రే కరదలజగే శంఖదండవదధానం మేఘశ్యామం చపనమకుటం పీతవస్త్రం ధ్రువాంగం ధ్యాయేత్ దేవం దళితదనుజం సూత్రవతిజాసమేతం సూత్రవతీరసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. విశ్వక్సేన ముద్రాం ప్రదర్శయామి. శ్రీస్వామినే నమః ఆవాహయామి. ప్రణామ స్వాగత ప్రతిమ శంఖ చక్ర గద ఖడ్గ వనమాల కలహారముద్రాం పాదాదయోః గరుడముద్రాం ప్రదర్శయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనింజం సమర్పయామి. శ్రీ విశ్వక్సేనాయ నమః ముఖే ఆచమనింజం సమర్పయామి. ఆపోహిష్టేతి స్నానం సమర్పయామి. ఆపోహిష్టామయ భవస్తానమూర్త్వే దదాతన మహీరణాయ చక్షుషే ఏవశ్యపతమోరత్సస్య బాధేతనయః ఉషదీరవ మాతరః తస్మారంగమౌ వై సక్షయాయ జన్మద ఆపో జనేధాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనింజం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః ముఖే ఆచమనింజం సమర్పయామి. ఇవం వస్త్రాణి వస్త్రం సమర్పయామి. వస్త్రార్థం మట్టదాం సమర్పయామి. ఓం యవం వస్త్రాణి పీవసావసాదేవో రచ్చద్రావంతవో సర్గాః అవాదరదమండతాన విశ్వార్తేన మిత్రవర్ణాసతేధే వస్త్రం సమర్పయామి. సోమస్సదనురమంత్రేణ ఉత్తరీయం సమర్పయామి. సోమస్సదనురసీ తన్వం మే పాహి స్వామాతనుడాభస ఉత్తరీయం సమర్పయామి. బ్రహ్మదేవాదిపతేన ఊర్ధ్వపండాన్ సమర్పయామి. బ్రహ్మదేవానాం పదవీః కవీనాం ప్రాణం విశ్వ మృగాణాం కుంకుమ సమర్పయామి. ఊర్ధ్వపండాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమపుత్రం ప్రజాపతేత్ సహనం ప్రస్తాత్ ఆయుష్యమగ్రజం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం తలస్తుదేతః. విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. గంధద్వారాంతరాదృఢాన్నచ్చపట్టాంగరఘనీం ఈశ్వరేకం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం. విశ్వక్సేనాయ నమః దివ్యశ్రీచందనం సమర్పయామి. ఆయనైతే పరాయణైతే మంత్రేణ పుష్పం సమర్పయామి. ఆయనైతే పరాయణే దూర్వారుహంత పుష్పణీః హృదాస్య పండలీకాల సముద్రస్య గ్రహాయ మే. విశ్వక్సేనాయ నమః పుష్పం సమర్పయామి. కాండాత్ కాండేత మంత్రేణ తులసి అక్షదాన సమర్పయామి. కాండాత్ కాండాత్ ప్రవహంతి పరిఢప్పరి ఏవానో దుర్వే ప్రధన సహస్రేణ శ్రేరచ యా సతేన ప్రధనేన సహస్రేణ విరోహసి తస్య ఆస్తే దేవీష్ఠకైవదేమ హవషావయం అశ్వ క్రాంతి అర్ధక్రాంతి విష్ణుక్రాంతే వసుంధర శిరసాధారిష్యామ చస్మవాం పదే పదే చామంతికా బగుళజంపకపారజలపటలాబ్జ పున్నాగజాజ కరవీరడసాల పుష్పైః కుంద ప్రవాళ తులసీదల మల్లకాభి స్వాంపూదయామ జగదీశ్వరాభిదేవ. ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః. ఓం సకల విబుధ ప్రౌఢ సంజ్ఞనాథాయ నమః. ఓం ముద్రధరాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం శంఖధరాయ నమః. ఓం దండధరాయ నమః. ఓం మేఘశ్యామాయ నమః. ఓం సువర్ణముకుటాయ నమః. ఓం పీతవస్త్రధరాయ నమః. ఓం శుభంగాయ నమః. ఓం దళిత ధనుజాయ నమః. ఓం సూత్రవతీరసనే శ్రీ విశ్వక్సేనాయ నమః.
ఇప్పుడు భగవద్ ఆరాధన ప్రయుక్తమైనటువంటి గరుడాళ్వార్కి షోడశోపచార పూజలు సమర్పణ చేస్తాం. శ్రీ లక్ష్మీ నారాయణ సమేత శ్రీ గరుడ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఏహికేశ మహాబాహో వైనతేయ పయోధిప సాన్నిధ్యం కురుపక్షీంద్ర ప్రసీదాత్ర నమోస్తుతే. శ్రీ గరుడాళ్వార్ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం ఆప్యాయ స్వస్సమేతదే విశ్వతస్సో వృష్టియే భవావాజస్య సంఘదే దతిక్రావర్ణో అకారసం జిష్ణోర్యస్య వాచనః సర్వభుడాకర్తృణాయుగం ప్రచారద్వాపోష్ఠామయో భవస్థానవోర్ద్వేదధాతన మహేరణాయ చక్షడే యవశ్చమతమోర్తస్సభాతేతినః వసతీరో మాతరః తస్మారంగమావోయస్య క్షయా ఈశన్వధా ఆపో జనేధాచనః శుద్ధోదకస్నానానంతరం శుద్ధాచమనింజం సమర్పయామి. చెప్పండి. ఓం వస్త్రం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి పూలు అట్లా వేయండి. ఓం ఉత్తరీయం సమర్పయామి. ఓం ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రియం శ్రీ దివ్యశ్రీ చందనం సమర్పయామి. ధూపం ఆఘ్రాపయామి. తతః గరుడ అష్టోత్తర పూజాంచ కరిష్యే. ఓం గరుడాయ నమః. ఓం వైనతేయాయ నమః. ఓం ఖగాధిపాయ నమః. ఓం కాశ్యపాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం మహాబలాయ నమః. ఓం తప్తకాంచనవర్ణాభాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం హరివాహనాయ నమః. ఓం ఛందోమయాయ నమః. ఓం మహాతేజే నమః. ఓం మహాత్సాహాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం విష్ణుభక్తాయ నమః. ఓం కుందేంద్రధవళాననాయ నమః. ఓం చక్రపాణిధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం నాగారజే నమః. ఓం నాగభూషణాయ నమః. ఓం విద్యానదాయ నమః. ఓం విశ్వేశకన్యాయ నమః. ఓం విద్యానధయే నమః. ఓం మణామయాయ నమః. ఓం భూతిదాయ నమః. ఓం భువనధాత్రే నమః. ఓం భూస్యాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సత్యనందోమయాయ నమః. ఓం పక్షిణే నమః. ఓం సరారప్రభుజితాయ నమః. ఓం గజభుజే నమః. ఓం కచ్చవాసనే నమః. ఓం దైత్యహంత్రే నమః. ఓం అరాణుజాయ నమః. ఓం అమృతాంసాయ నమః. ఓం అమృతవపజే నమః. ఓం ఆనందనదయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం నిగాత్మనే నమః. ఓం నిరాహారాయ నమః. ఓం నిస్త్రేణుగుణ్యాయ నమః. ఓం నిరవ్యాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం పరమస్మై జ్యోతిషే నమః. ఓం పరాత్పరాత్రతాయ నమః. ఓం పరస్మై నమః. ఓం శుభాంగాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం శుభరాజ నమః. ఓం సూక్ష్మరూపిణే నమః. ఓం బృహత్తంతవే నమః. ఓం విస్నివే నమః. ఓం విదితాత్మనే నమః. ఓం విదితాయ నమః. ఓం జైవర్కాయ నమః. తార్గ్యాన్గాయ నమః. ఓం జగదీశాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ధ్వజాయ నమః. ఓం సతాం సంతాప విచ్ఛేత్రే నమః. ఓం జనాభరణ వర్జరాయ నమః. ఓం కళ్యాణదాయ నమః. ఓం కాళాతీతాయ నమః. ఓం కళాధర సమప్రభాయ నమః. ఓం సోమపాయ నమః. ఓం సర్వసంఘిణేశాయ నమః. ఓం యజ్ఞాంగాయ నమః. ఓం యజ్ఞభూషాయ నమః. ఓం మహాజవాయ నమః. ఓం చితామిత్రే నమః. ఓం మన్మథప్రియబాంధవాయ నమః. ఓం శంఖభుతే నమః. ఓం చక్రధారిణే నమః. ఓం బాలాయ నమః. ఓం బహుపరాక్రమాయ నమః. ఓం సుధాకుంభధరాయ నమః. ఓం సుధాకుంభధరాయై నమః. ఓం దేవతే నమః. ఓం దర్శాయ నమః. ఓం దురారిఘ్నే నమః. వజ్రాంగాయ నమః. ఓం వరదాయ నమః. ఓం వంద్యాయ నమః. ఓం వాయువేగాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం వృతానందవర్ధనాయ నమః. శ్రీదాయ నమః. ఓం విజిరాతి సంకులాయ నమః. ఓం పదద్వర్శర్విష్ఠాయ నమః. ఓం సర్వేశాయ నమః. ఓం పాపగ్నే నమః. ఓం పాపనాశాయ నమః. ఓం అగ్నిజితే నమః. ఓం జయఘోషాయ నమః. ఓం జగద్ధారకారకాయ నమః. ఓం వజ్రనాశాయ నమః. ఓం సువర్క్తాయ నమః. ఓం శత్రుఘ్నాయ నమః. ఓం మదభంచనాయ నమః. ఓం కాలాజ్ఞాయ నమః. ఓం కమలేశాయ నమః. ఓం కలిదోష నివారణాయ నమః. ఓం విద్యున్యభాయ నమః. ఓం విశాలాంకాయ నమః. ఓం వినాతదాస్య విమోచనాయ నమః. ఓం వినతాదాస్య విమోచనాయ నమః. ఓం స్తోమమాత్రే నమః. ఓం త్రయీమూర్తే నమః. ఓం భూమ్నే నమః. ఓం గాయత్రిలోచనాయ నమః. ఓం శామకానరతాయ నమః. ఓం సృగ్గుణే నమః. ఓం స్వచ్ఛగతయే నమః. ఓం అగ్రణ్యై నమః. ఓం శ్రీ పక్షరాజ పరమాత్మనే నమః. ఓం చెప్పండి. ఓం క్షిప
ఓం స్వాహ ఓం క్షిప ఓం స్వాహ ఓం క్షిప ఓం స్వాహ ఓం గం గరుడాయ నమః. ఓం పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. సువర్ణో జగర్త్మా ప్రవృత్తే శరోగాయత్రిం చక్షస్వామాత్మా సామతే తనర్వామదేవ్య బృహద్దంతరో పక్షోపయజ్ఞయా ఇక్షపుచ్చంతం చాకృషింతామ. సువర్ణో జగర్త్వాన్యవింగశ్చ శుభపదః. పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. గంగరుడాయ నమః. గోవింద. ఈ గరుడాళ్ళ వారి యొక్క ప్రధానమైనటువంటి గరుడు పంచమికి మనం తోరగ్రంథి పూజ అనేసి చేస్తాం. దాన్ని 10 ముడులు వేస్తాం. 10 ముడులు వేసిన తర్వాత అక్కడ గరుడాళ్ళ వారిని దాని మీద ఆవాహన చేసి దాన్ని మనం కుడి చేతికి కట్టుకుంటాం. ఆడవాళ్ళైనా కుడి చేతికి కట్టుకుంటారు, వ్రతం కాబట్టి ఇది. అక్కడ నుంచి మన మీద ఎవరు విషప్రయోగం చేసినా అది ఆ విషం మన మీద పారదు, అంటే మనకు ఎటువంటి చెడు చేయలేదన్నమాట. అందుకని ఇప్పుడు తోర పూజని చేసుకున్న తర్వాత గరుడాల వారి యొక్క కథని మనం చెప్పుకుందాం. ఓం శివాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం రుద్రాన్యై నమః. ఓం శర్వాణ్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం కపర్ణాయై నమః. ఓం మృఢాన్యై నమః. ఓం చిండికాయై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం సత్యై నమః. ఓం శనేత్రాయై నమః. ఓం మేనకాత్మజాయై నమః. ఓం సర్వాణి అంగాన్యై నమః. తోర పూజరాధిష్టాన దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్పాన్ని సమర్పయామి. తోరగ్రంథి దేవతాభ్యో నమః. ఓం క్షిప ఓం స్వాహ 6 సార్లు దానికి అభిమంత్రణం చేయి. ఓం క్షిప ఓం స్వాహ ఓం క్షిప ఓం స్వాహ ఓం క్షిప ఓం స్వాహ ఓం క్షిప ఓం స్వాహ ఓం క్షిప ఓం స్వాహ. నానావిధ పరిమళ మంత్ర పుష్పాన్ని సమర్పయామి. అథ కథా ప్రారంభ. కథ చెప్పుకున్న తర్వాత కథ ఫలిత ప్రయుక్తంగా తోరం కట్టుకోవాలి. ఈ యొక్క గరుడ పంచమి వ్రతం యొక్క వైశిష్ట్యం గురించి స్కాంధ పురాణంలో సూతుడు చెప్పాడు. కాశ్యప మహర్షికి 2 భార్యలు ఉండేవాళ్ళు, దితి అదితి అనేసి. ఈ 2 భార్యలకి ఒకరికి రాక్షస జన్మ, ఒకరికి దైవంలో కలిగినటువంటి పుత్రులు పుట్టారు. అంటే రాక్షసులు తిథికి, అంటే వీళ్ళిద్దరిలో కొంతమందికి రాక్షసులు, కొంతమందికి దేవతలు పుట్టారు. వీళ్ళలో కూడా విశేషం ఏంటంటే కద్రువ వినత వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు కాశ్యప మహర్షికి. దీనిలో విశేషం ఏంటంటే ఈ యొక్క పెద్ద భార్యను చూస్తే చిన్న భార్యకు పడదు, చిన్న భార్యను చూస్తే పెద్ద భార్యకు పడదు. ఏదో ఒక పందెం కాసింది. తద్వారా ఏమైందంటే దాస్య వృత్తిని చేసుకునేటట్టుగా ఆ యొక్క కద్రువ వినతని తీసుకొచ్చిందనమాట. వినత వచ్చింది, ఆవిడికి దాస్య వృత్తి చేస్తూ ఉంది. అయితే ఆ పందెంలో గెలిచి దాస్య వృత్తి ద్వారా నివృత్తి చెందాలంటే ఏమిటి అని అడిగితే దాని ఒకటి చెప్పింది. స్వర్గలోకంలో ఉన్నటువంటి అమృతాన్ని తీసుకొచ్చి ఇచ్చినట్లయితే నీ దాస్య వృత్తి పోతుంది, దానికి ఇంకెటువంటి సమస్య లేదనేసి అంది. ఈవిడ స్వర్గలోకంలో వెళ్ళి ఆ అమృతాన్ని తీసుకురావడం ఆవిడ వల్ల సాధ్యపడదు. కొంతకాలానికి గరుడాళ్వారు ఆవిడ గర్భాన జన్మించారు. జన్మించిన తర్వాత కొద్దిగా పెద్ద వయసు అయిన తర్వాత అడిగాడు, అమ్మా ఏమిటి ఎప్పుడు నువ్వు పనే చేస్తున్నావు, ఆవిడికి నువ్వునో దాసి మాదిరి ఉన్నావు, ఆవిడ రాణి మాదిరిగా ఉన్నది, దీనికి ఎందుకని ఇట్లా జరిగింది, దీనికి మనం ఏం చెయ్యాలి, నీ దాస్య వృత్తి పోవాలంటే మనం చేయాల్సినటువంటి విధి ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్పింది వినత. ఏమిటి చెప్పిందంటే, నాయనా నేను ఒక పందెం కాసా, ఆ పందెంలో నేను ఓడిపోయా, ఓడిపోవటం వల్ల నేను దాసీ వృత్తి స్వీకరించాల్సి వచ్చింది, దాసిగా ఆవిడికి సపర్యలు చేస్తున్నా. ఈ దాసి నుంచి నేను విముక్తి పొందాలంటే ఆవిడ ఒక కోరిక కోరింది, నన్ను అమృతాన్ని తీసుకొచ్చేమనమని. అది నా వల్ల కాదు, కాబట్టి నేను ఆ పని చేయలేక ఇప్పటిదాకా దాసిగానే బ్రతుకుతున్నాను అని చెప్పింది. సరేనమ్మా, అయితే నీ దాస్యత్వాన్ని తొలగిస్తాను అని ప్రామాణికం చేసి, అంటే ప్రమాణం చేసి అతను ఏం చేశాడంటే ఎక్కడ ఉంటుంది అని వెతికాడు. స్వర్గలోకంలో ఉంది ఈ అమృత భాండం, అక్కడికి వెళ్ళాడు.
ఇంద్రుడితో యుద్ధం చేశాడు. అంటే ఇంద్రుడికి మామూలుగా అసలు దాని గురించి ఆలోచన లేదు. కానీ పక్కనున్న వాళ్ళు చెప్పాడు, వినతాసుత వస్తున్నాడు, ఆయన వచ్చిన తర్వాత కద్రువ సమేతంగా అది వచ్చిన తర్వాత యుద్ధం చేస్తాడు, యుద్ధంలో కనుక అమృత భాండాన్ని పోసుకుపోతే మనం ఏం చేయలేము. కాబట్టి అనేసరికల్లా ఆ యొక్క స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన మీద యుద్ధానికి వచ్చారు. వీళ్ళందరినీ జయించాడు. ఇంద్రుణ్ణి కూడా జయించాడు. తన తల్లి యొక్క దాస్య వృత్తాన్ని పూర్తిగా తీసివేయటానికి ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడి మీద జయించి అమృత భాండాన్ని తీసుకొచ్చి ఆ యొక్క పెద్దమ్మ అవుతుంది అనుకుంటా ఆవిడకి ఇచ్చారు. సరే, వెంటనే వచ్చారు. ఆ దాస్య వృత్తి స్వీకరించేబోయే ముందు ఈ యొక్క అమృత భాండాన్ని ఇచ్చేసేసిన తర్వాత ఆవిడ చెప్పింది, ఈ రోజుతో నీకు దాస్య వృత్తి లేదు. అది ఏ రోజు జరిగిందంటే శ్రావణ శుద్ధ పంచమి రోజు జరిగింది. అందుకనే దానికి గరుడ పంచమి అనేటువంటి పేరు వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే ఆవిడ కూడా ఆ అమృత భాండాన్ని సరిగ్గా ఉంచుకోలేకపోయింది. తర్వాత ఈ యొక్క ఇంద్రుడు తాలూకా వాళ్ళందరూ మళ్ళీ ఆవిడ మీద యుద్ధం ప్రకటించి మళ్ళీ ఆ యొక్క అమృత భాండాన్ని తీసుకెళ్ళిపోయారు. అది తర్వాత జరిగింది. కానీ ఈవిడికి మాత్రం దాస్యవృత్తి పోయింది. దాస్యవృత్తి పోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు? గరుడాళ్వారు. సకల విషహరణం, ఎవరికైనా సరే పాము కరిచినట్లయితే పాము మంత్రానికి కానీ, అట్లాగే నాగదోషాలు ఉంటాయి కొంతమందికి, పిల్లలు పుట్టలేదంటే నాగదోషం ఉందంటారు, నాగదోషాలు పోవటానికి కానీ, అట్లాగే ఇటువంటి వాటికి వేటైనకైనా సరే గరుడ పంచమీ వ్రతాన్ని ఆచరించడం విశేషం. దీనిలో ఇంకొక విశేషం ఉంది. ఎవరికైతే నాగదోషం కలిగి పిల్లలు పుట్టరో, వంశం అభివృద్ధి చెందదో, వాళ్ళందరూ ఈ శ్రీ గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే తద్దోష పరిహారం అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ నాగబంధం తొలగటానికి నాగుల యొక్క చవితి, నాగ పూజ ఇటువంటివన్నీ చేస్తుంటారు. అది చేసిన దానికన్నా ఫలితం ఏమిటంటే ఈ యొక్క గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం. దీనిలో కూడా విశేషం ఏంటంటే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నదమ్ములు కలిగినటువంటి ఆడబడుచులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు వంశం అభివృద్ధి చెందుతుంది. ఈ వ్రతంలో కూడా ప్రధానమైనటువంటిది ఏంటంటే చలిమిడి, అట్లాగే నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో నువ్వులు ఉండలు, తర్వాత మామూలుగా బూరెలు, ఈ ప్రసాదాలు ఉన్నటువంటిది, తర్వాత చక్కెర పొంగలి, పులిహార, ఇటువంటి ప్రసాదాలను మొత్తం భగవంతుడికి నివేదన చేయండి. నువ్వులు ఎందుకు చేస్తారంటే చెవిపోటు, చెవి దోషాలు ఏదైనా ఉంటే పోవటానికి నువ్వులు. అట్లాగే మనం పుట్టలో పాలు పోస్తాం, పాలు పోసేది కూడా ఎందుకంటే ఆ పుట్టలో ఉన్నటువంటి పాము వాటిని స్వీకరిస్తే చెవిలో ఉన్నటువంటిది మొత్తం పోతుంది, చెవి దోషాలు పోతాయి. అట్లాగే మనం ఏం చేస్తామంటే మామూలుగా ఆ పుట్టకి వెళ్ళి పాలు పోసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మన్నుని తీసుకుని ఇట్లా చెవికి రాసుకుంటాం, కొద్దిగా ఇట్లా అనుకుంటాం. ఎందుకంటే తద్దోష నివారణ సిద్ధ్యర్థం, చెవుల్లో ఏదన్నా దోషాలు ఉంటే పోవటానికి, మన చెవి సక్రమంగా వినికిడికి, వీటన్నిటికీ కూడా పాము, ఆ పాముకే ప్రధానమైనటువంటి శత్రువైనా అనుకోండి, మిత్రుడైనా అనుకోండి, ఎట్లయినా సరే ఆ పాముని పూర్తిగా తన స్వాధీనంలో చేసుకునేది గరుడాళ్వారు. నివాస శయ్యాసన పాదుకాంశకో అంటాడు ఎక్కడో మన ఆళ్వారాదులు ఒకరు. నివాసనము, శయ్య, ఆసనము, పాదాలు అంశంగా ఉన్నటువంటి వాడయ్యా ఈ యొక్క అనంతుడు అని. ఈ అనంతుడు అంటే ఇటువంటి గొప్పవాడని. గరుడం మీద కనుక విష్ణుమూర్తిని కనుక మనం చూసినట్లయితే, దర్శనం చేసుకున్నట్లయితే సమస్త దోషాలు పోతాయి అనేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే అసల్లో గరుత్మంతుడి మీద ఎవరైతే విష్ణువుని దర్శనం చేసుకుంటారో ఓం క్షప ఓం స్వాహ అంటే సమస్తమైనటువంటి ఈ యొక్క విషం హరించిపోతుంది. అంటే రెండు విషాలంటే రెండు ఉన్నాయి. మనకు వేరే ద్వారా విషపూరితమైనటువంటి మాటలు చెప్పి మన మనస్సును చెరగొట్టి మనలో విష ప్రవేశం చేయటం. రెండోది ఏంట్రా అంటే ఇటువంటి పాముల ద్వారా విషం వచ్చినా పోవటం. రెండోది మన మనస్సే ఒక్కోసారి విషతుల్యం అయిపోతుంది, వాడి మనసు విషతుల్యం అయిపోయిందిరా అంటారు. ఎందుకంటే అంత చెడ్డ మనస్సు అనమాట. దాని ద్వారా రక్షింపబడటానికి కూడా గరుడ పంచమి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ ఇహలోకంలో ఉన్నటువంటి సమస్తమన్నైనటువంటి సుఖాలు కలుగుతాయి, దాస్యవృత్తి నివారణం కలుగుతుంది, విషహరణం నివారణ కలుగుతుంది, మనకు ఎటువంటి నష్టము కలగదు, మన మీద అది ఫలింపబడదు. అందుకని శ్రావణ మాసంలో వచ్చే గరుడాళ్వార్ వ్రతాన్ని మనమందరం ఆచరించుకున్నాం. సర్వే జనా సుఖినో భవంత సమస్త సన్మంగళాన్ని సంతు. అక్షంతలన్నీ అక్కడ వేసి మీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఓం విశ్వేత్తాదేశమణేష ప్రవాత్యాజాతకర్ధవకమండంత్రసన్వదే పారా వ్రతం యత్పరుఢం వ్రతం వశ్శరభాయ ఋషబంధవే
రక్షాబంధన ముహూర్త ముహూర్తో అస్తు. చెప్పండి. సర్వ విషహరణ నివారణ సిద్ధ్యర్థం శ్రీ గరుడాళ్వార్ తోరం